హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయో డైలీ కరెంట్ అఫైర్స్లో క్లారిటీగా డిస్కస్ చేద్దాము. దానికి సంబంధించిన హిస్టరీ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ కాన్సెప్ట్ మీకు వదలకుండా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ వచ్చేసి మనకి 29th మార్చికి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ అనమాట. సో ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి IMF బెయిలౌట్స్ అని చెప్పేసి న్యూస్లో ఉన్నాయి. గత మనకి 3 రోజుల నుంచి ఇది న్యూస్లో ఉందన్నమాట. ఎందుకంటే IMF ఉంది కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అని పిలుస్తారు. ఈ సంస్థ శ్రీలంకకి లోన్ ఇచ్చిందనమాట. శ్రీలంక అనేది క్రైసిస్లోకి వెళ్ళింది కదా. సో క్రైసిస్లోకి వెళ్ళడం వల్ల దానికి లోన్ లాగా ఇస్తుంది. దానికి సంబంధించి ఏముందో చూద్దాం. బెయిల్అవుట్ అనమాట, ఇది ఎట్లనో చూద్దాం. సో ఇక్కడ చూడండి, IMF అగ్రీస్ టు కన్సిడర్ బెయిల్అవుట్ ప్లాన్స్ ఫర్ ది శ్రీలంక అమిడ్ ఎకనామిక్ క్రైసిస్ ఇన్ ది కంట్రీ. సో బెయిల్అవుట్ అంటే ఏంటంటే ఆపదలో ఉన్నటువంటి దేశం, సో ఈ క్రైసిస్లో ఉన్నటువంటి దేశాన్ని ఎకనామిక్ పరంగా కొంచెం ఈ బెయిల్అవుట్ అనేది కాపాడుతుంది అనమాట. సో కాపాడడం కోసం, దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం IMF అనేది ఈ విధంగా బెయిల్అవుట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు శ్రీలంకకి అయితే ఈ బెయిల్అవుట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది IMF నుంచి. చూద్దాం ఇంకా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF లాస్ట్ వీక్ కన్ఫర్మ్డ్ ది 3 బిలియన్ బెయిల్అవుట్ ప్లాన్ ఫర్ ది శ్రీలంకాస్ స్ట్రగులింగ్ ఎకానమీ. సో ఆర్థిక వ్యవస్థ పరంగా ఆర్థికంగా శ్రీలంక అనేది చాలా స్ట్రగుల్ అవుతూ ఉంది, ఇబ్బందుల్లో ఉంది. ఈ టైంలో దాని ఆర్థిక వ్యవస్థని కాపాడన్న ఉద్దేశంతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అనేది ఎంత ఇచ్చిందంటే మొత్తం $3 బిలియన్ అనమాట. $3 బిలియన్ ఫండ్ అనేది శ్రీలంక అయితే ఇచ్చింది. సో ద IMF ప్లేస్ కీ రోల్ ఇన్ ప్రమోటింగ్ గ్లోబల్ ఎకనామిక్ స్టెబిలిటీ త్రూ ది పాలసీస్, especially bailouts which have significant impact on the global economy and individual countries around the world. ఇక్కడ చూడండి, ఇండివిజువల్ కంట్రీస్. సో ఏదైనా కంట్రీస్ ఇండివిజువల్గా ఒక దేశం అనేది ఆర్థిక వ్యవస్థలో ఇబ్బంది పడుతున్న టైంలో IMF అనేది ఇలా బెయిల్అవుట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇంతకుముందు పాకిస్తాన్ కానీ ఇలా చేసిందనమాట. సో దాని గురించి చూద్దాం. సో ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ IMF యొక్క మెయిన్ రోల్ ఇక్కడ చెప్పాను కదా. IMF మెయిన్ రోల్ ఏంటి? ఏదైనా కంట్రీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఈ IMF అనేది బెయిల్అవుట్ ద్వారా కాపాడుతూ ఉంటూ అలానే దానికి ఎకనామిక్ స్టెబిలిటీ అనేది చేస్తుందన్నమాట. సో తర్వాత ఇంకా దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ the IMF has also confirmed its negotiations with Pakistan for the 1.1 billion bailout plan in the country faces severe economic marked by a falling currency and price rise. ఇక్కడ చూడండి, పాకిస్తాన్లో ఉన్న క్రైసిస్ ఎలా ఉందంటే ఎకనామీ పరంగా ప్రైస్ రైజు అంటే గూడ్స్ యొక్క ప్రైసెస్ అనేది పెరిగిపోతూ ఉంది. వస్తువుల యొక్క ధర అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఫుడ్ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు పాకిస్తాన్లో, అదొకటి. తర్వాత ఫాలింగ్ కరెన్సీ. సో పాకిస్తాన్ యొక్క కరెన్సీ వాల్యూ అనేది చాలా వరకు కూడా పడిపోయింది అనమాట. ఇటువంటి తరుణంలో ఏమైంది, ఆర్థికంగా పాకిస్తాన్ చాలా దెబ్బతిన్నది. అందువల్ల శ్రీలంకకి $3 బిలియన్ ఇచ్చినట్టుగానే పాకిస్తాన్ కూడా బెయిల్అవుట్ ఇవ్వాలని చెప్పేసి IMF అయితే నిశ్చయించుకుంది. ఇందులో మొత్తం $1.1 బిలియన్ అనేది పాకిస్తాన్ కూడా ఇవ్వాలని చెప్పేసి IMF అయితే కన్ఫర్మ్ చేసింది. తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి ఒక చిన్న పాయింట్ అయితే చూద్దాం. అసలు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే ఏంటి, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది 1944 టు ప్రమోట్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్, exchanging rate stability, resources to meet countries experiencing the economic difficulties. సో దీనికి ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే IMF సంబంధించి ఇక్కడ చూడండి, ప్రమోట్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్, దేశాల మధ్య సంస్థలు దేశాల మధ్య ఈ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఉండాలి, ఇదొకటి. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ, ఇప్పుడు డాలర్ కావచ్చు, రూపీ కావచ్చు, రిమైనింగ్ కంట్రీస్కి మధ్య ఎక్స్చేంజ్ రేట్ అనేది ఒక స్టెబిలిటీగా ఉండాలి, స్థిరత్వంగా ఉండాలి. సో ఎక్కువగా డాలర్ అంటే ఆ కరెన్సీ దేశం యొక్క వాల్యూ అనేది పడిపోకూడదు, విపరీతంగా ఆ ఇంపాక్ట్ అవ్వకూడదు, ఆర్థిక పరంగా ఇంపాక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు శ్రీలంక, పాకిస్తాన్ అనే విధంగా వేరే దేశం అవ్వకూడదనే ఉద్దేశంతో ఇది కాపాడుతూ ఉంటుంది. తర్వాత మెంబర్ కంట్రీస్ ఎకనామిక్ డిఫికల్టీస్ ఉంటాయి కదా. ఇప్పుడు IMFలో శ్రీలంక, పాకిస్తాన్ మెంబర్స్ కాబట్టే వాటిని ఆర్థికంగా ఇబ్బంది పడకూడనే ఉద్దేశంతో బెయిల్అవుట్ అనేది చేస్తుందన్నమాట ఈ విధంగా. సో తర్వాత IMFకి సంబంధించి చూడండి, హెడ్ క్వార్టర్డ్ ఇన్ ది వాషింగ్టన్ DC. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది అమెరికాలోని వాషింగ్టన్ DCలో ఉంటుంది. అంటే మనకి వరల్డ్ బ్యాంక్ ఉంది కదా, సో వరల్డ్ బ్యాంక్లో ఉన్నటువంటిగానే ఉంటుంది. సో యునైటెడ్ స్టేట్స్ కరెంట్లీ హ్యాస్ 190 మెంబర్ కంట్రీస్. IMFలో ప్రెజెంట్ వచ్చేసి మొత్తము 190 దేశాలు ఉన్నాయన్నమాట. సో మొత్తం వచ్చేసి 190 దేశాలు IMFలో మెంబర్ కంట్రీస్కి అయితే ఉన్నాయి. సో ఇట్ ఈస్ గవర్నర్డ్ బై దే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ విచ్ కంపోజ్డ్ ఏ వన్ గవర్నర్ ఫ్రమ్ ఈచ్ మెంబర్ కంట్రీ. సో ఈ IMFలో మొత్తం వచ్చేసి ఎవరుంటారంటే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు. ప్రతి దేశం నుంచి ఒక గవర్నర్ ఉంటారనమాట. ప్రతి దేశం నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేసే గవర్నర్ అయితే ఉంటారు. సో ఈచ్ మెంబర్ కంట్రీ హ్యాస్ మెంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ ది IMF బేస్డ్ ఆన్ ది కోటా సిస్టమ్. ఇది ఇంపార్టెంట్.
సో ఐఎంఎఫ్లో ఓటింగ్ రేట్ అనేది కోటా సిస్టమ్ బేస్ చేసుకుని ఉంటుంది. అసలు కోటా ఈ ఇండియాకి ఎంత కోటా ఉంది, చైనాకి ఎంత కోటా ఉంది, ఇండియా కంటే చైనాకి ఎందుకు కోటా ఎక్కువ ఉందంటే, సో చూడండి, రిఫ్లెక్ట్స్ ఏ మెంబర్ రిలేటివ్ సైజ్ ఆఫ్ ది గ్లోబల్ ఎకానమీ. సో గ్లోబల్ ఎకానమీలో ఈ కంట్రీ యొక్క ఎకానమీ ఏ విధంగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు షేర్ ఉందో ఆ షేర్ను బట్టి వీళ్ళు కోటా అనేది అలకేట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఇండియా కంటే చైనా యొక్క ఎకానమీ పెద్దది కాబట్టి దానికి ఆ ఎకానమీకి తగ్గట్టుగా కోటా అనేది ఐఎంఎఫ్లో ఇస్తారు. ఇదొకటి. ఐఎంఎఫ్లో మళ్ళీ ఎస్డిఆర్స్ ఉంటాయి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటారు. సో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉంటాయి అనమాట. ఇవి కూడా ఐఎంఎఫ్లో ఉంటాయి. దీంట్లో కరెన్సీస్ కొన్ని ఉంటాయి అనమాట. కరెన్సీస్ కూడా చూసుకోండి. డాలర్ కావచ్చు, ఎన్ను, తర్వాత పౌండు, ఇంకా మనకి చైనీస్ యువాన్ కావచ్చు, ఇవన్నీ కూడా అందులో జపనీస్ ఎన్, ఇవన్నీ కూడా కరెన్సీగా ఉంటాయి. మన ఇండియన్ రూపీ అనేది కరెన్సీ కాదు. ఎస్డిఆర్స్లో కరెన్సీ బాస్కెట్ ఆఫ్ కరెన్సీలో ఇండియన్ రూపీ అనేది లేదు. ఇవన్నీ కూడా చూసుకున్న ఐఎంఎఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి శ్రీలంకకి పాకిస్తాన్కి అయితే బెయిల్అవుట్ ఇవ్వాలని చెప్పేసి ఐఎంఎఫ్ నిశ్చయించుకుంది. ఫైనల్గా శ్రీలంక అయితే ఇచ్చిందనమాట. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి లక్ష్య ప్రోగ్రామ్. సో లక్ష్య ప్రోగ్రామ్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. అసలు ఏంటి కాన్సెప్ట్ అనేది క్లియర్గా చూద్దాం. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్ఫార్మర్ ది లోక్సభ అవార్డ్ ది లక్ష్య ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి ఏ మినిస్ట్రీకి సంబంధించిందంటే మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి అయితే ఇది సంబంధించింది. ఈ ప్రోగ్రామ్ అనేది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించింది. ఇట్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ కేర్ డ్యూరింగ్ ఇంట్రాపార్టమ్ అండ్ ఇమ్మీడియట్ పోస్ట్ పార్టమ్ పీరియడ్స్ ఇన్ ది లేబర్ రూమ్ అండ్ మ్యాటర్నిటీ ఆపరేషన్ థియేటర్. సో ఇక్కడ చూడండి, దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మ్యాటర్నిటీని తగ్గించాలి. సో మ్యాటర్నిటీ చైల్డ్ మోర్టాలిటీ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇటువంటివన్నీ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ లక్ష్య ప్రోగ్రామ్ని అయితే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ అయితే తీసుకొచ్చింది. ఇంకా దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ ఏం చెప్పారు మీకు, పోస్ట్ పార్టము అలానే ఇమ్మీడియట్ ఇంట్రా పార్టమ్ గురించి చెప్పారు. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. సో దీని యొక్క గోల్ గురించి చూస్తే, గోల్ ఈజ్ టు రెడ్యూస్ ప్రివెంటబుల్ మ్యాటర్నల్ ఆర్ న్యూ బార్న్ మోర్టాలిటీ, మోర్బిడిటీ అండ్ still birth associated with the care around the delivery in the labor room, maternity OT, ensure reflectable maternity care. అంటే దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, ఈ లక్ష్య ప్రోగ్రామ్కి సంబంధించిన మెయిన్ గోల్ చైల్డ్ మోర్టాలిటీ, శిశు మరణాలు తగ్గించాలి. తర్వాత శిశు మరణాలతో పాటు తల్లులు కూడా చనిపోతూ ఉంటారు కదా, దానికి సంబంధించి కావచ్చు. ఇక్కడ ఇంకా ఏం చెప్పారంటే డెలివరీ లేబర్ రూమ్కి సంబంధించి కావచ్చు, అన్ని విధంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇక్కడ డిఫైన్ చేశారు. తర్వాత నోడల్ మినిస్ట్రీ ఆల్రెడీ చెప్పాను కదా, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో దీనికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ ఏంటంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ అనేది దీనికి నోడల్ మినిస్ట్రీగా పనిచేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మోరే ఈల్. సో మోరే ఈల్ అనమాట. సో ఈల్ అనేది ఫిష్ అనమాట, వన్ టైప్ ఆఫ్ ఫిష్ ఇది. సో చేపల్లో ఒక జాతి ఈల్ అంటారు. సో దీని గురించి చూద్దాం. సో రీసెర్చర్స్ హ్యావ్ డిస్కవర్డ్ ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ ది మోరే ఈల్ ఎట్ ది మొదసలోడై ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ ఆఫ్ ది కడ్డలూరు కోస్ట్. సో కడ్డలూరు ఎక్కడ ఉంది? తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. సో తమిళనాడులోని కడ్డలూరు. సో తమిళనాడులోని కడ్డలూరు కోస్ట్లో ఈ న్యూ స్పీసీస్ ఆఫ్ ది మోరే ఈల్ అనమాట. మోరే ఈల్ ఫిష్కి సంబంధించిన కొత్త జాతుల్ని వీళ్ళు సైంటిస్టులు అయితే కనిపెట్టారు. సో మోరే ఈల్ ఆర్ మొరెండై అంటారు దీన్ని, ఆర్ ఫ్యామిలీ ఆఫ్ ది ఈల్స్ పౌండ్ ఎట్ ది వరల్డ్ వైడ్. సో ఈ ఈల్స్ అనేవి, మోరే ఈల్స్ అనేవి మనకి ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో దే హ్యావ్ స్మాల్ ఐస్ రిలై ప్రైమర్లీ ఆన్ ది దేర్ హైలీ డెవలప్డ్ సెన్స్ ఆఫ్ స్మెల్ టు అంబుష్ ప్రే, దేర్ బాడీ ఈజ్ మోస్ట్ ప్యాటర్న్డ్. సో ఇక్కడ చూడండి, వీటికి చిన్న చిన్న కళ్ళు ఉంటాయన్నమాట. సో కళ్ళు అనేవి చాలా చిన్నగా ఉంటాయి ఈల్స్కి. ఇవి స్మెల్ ద్వారా దాని చుట్టుపక్కల ఏదైనా ప్రే ఉందనుకోండి, దానికి ఆహారం కావాలి, ఇమ్మీడియట్గా ఏదైనా చిన్న చేపలు తినాలనుకోండి, దాని చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి కదా, తిరిగేటప్పుడు వాటి స్మెల్ ద్వారా ఇది కనిపెట్టి అటాక్ చేసి తింటుంది అనమాట. ఇది వీటి యొక్క బాడీ కూడా ప్యాటర్నైజ్గా ఉంటుంది, ప్యాటర్న్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, ఇది ప్యాటర్న్గా ఉంటుంది. సో ఇట్లా ఈల్స్ అనేవి స్మెల్ ద్వారా వాటి ప్రే మీద అటాక్ చేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. వీటిని తమిళనాడులోని కద్దలూరు కోస్ట్ దగ్గర అయితే కనిపెట్టారు. తర్వాత ఈల్స్కి సంబంధించి ఇంకా మోరే ఈల్స్ లివ్ ఇన్ ఏ షాలో వాటర్ అమంగ్ ది రీవ్స్ అండ్ రాక్స్ ఇన్ ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ ఏరియాస్. ఇవి షాలో వాటర్ అనమాట, మరి లోతైనటువంటి ప్రాంతాలు కాకుండా తక్కువ లోతున్న ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ కోరల్ రీఫ్స్, రాక్స్ ఉంటాయి కదా, సముద్రంలో ఉన్న కోరల్ రీఫ్స్, పగడపు దీవులు ఉంటాయి కదా, పగడపు దెబ్బలు, అవి తర్వాత మనకి రాక్స్ అనమాట, రాళ్ళు ఉంటాయి కదా సముద్రంలో, వాటి మధ్యలో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ట్రోపికల్, సబ్ ట్రోపికల్ రెండు రీజన్స్లో, ఇది గుర్తుపెట్టుకోవాలి, ట్రోపికల్ సబ్ ట్రోపికల్ రెండు రీజన్స్ ఇవి నివసిస్తూ ఉంటాయి. తర్వాత మోరే ఈల్స్ కెన్ బి పౌండ్ ఇన్ ది బోత్ ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్. ఇది ఈ స్టేట్మెంట్ కూడా చూడండి, ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్ రెండు వాటర్స్లో ఇవి నివసిస్తూ ఉంటాయి. సో ద న్యూలీ డిస్కవర్డ్ స్పీసీస్ హ్యావ్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ ది తమిళనాడు. సో ఇవి కనిపెట్టారు కాబట్టి, తమిళనాడులో ప్రాంతాలు కనిపెట్టారు కాబట్టి వాటికి నేమ్డ్ ఆఫ్టర్ తమిళనాడు పేరు మీదుగా. సో వీటికి
జిమ్నోథ్రాక్స్ తమిళనాడీసియస్ అని చెప్పి పేరు పెట్టారు. అంటే తమిళనాడులో కనిపెట్టారు కాబట్టి నేమ్డ్ ఆఫ్టర్ ది తమిళనాడు. విత్ కామన్ నేమ్ యాజ్ ది తమిళనాడు న్యూ బ్రౌన్ మోరే. సో తమిళనాడు బ్రౌన్ మోరే అని చెప్పేసి వీటికి కామన్ నేమ్గా అయితే పేరు పెట్టారు. తమిళనాడు కద్రూర్ కోస్ట్లో కనిపెట్టారు కాబట్టి. సో న్యూ స్పీస్ ఆఫ్ ది మోరే ఈల్. సో ఇవేంటి అంటే మోరే ఈల్స్ అనమాట. ఈల్స్ చూస్తుంటారు కదా, సో మనం కూడా ఎక్కువగా ఈల్స్ అనేది మన చెరువుల్లో ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇది పాములాగా ఉంటుంది. సో వీటిని డిఫరెంట్ నేమ్తో పిలుస్తూ ఉంటారు అనమాట. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆంధ్రప్రదేశ్, సదర్న్ ఆంధ్రప్రదేశ్లో కుంట ముక్కులు అంటారు. సో కుంట ముక్కు అంటే కుంటల్లో ఉంటాయి, పాములాగా ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ దాని ముక్కు అంతా పాములాగా ఉంటుంది కాబట్టి ఈల్స్ని ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. సో వీటికి గ్లోబల్ వైజ్ ఫుడ్ పరంగా చాలా డిమాండ్ ఉంది సో ఎక్కువగా. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి డిప్లీటెడ్ యురేనియం. సో డిప్లీటెడ్ యురేనియం గురించి న్యూస్లో ఉంది, ఏంటో చూద్దాం. సో యూకే యునైటెడ్ కింగ్డమ్ కమిటెడ్ టు ప్రొవైడ్ వెపన్స్ కంటైనింగ్ డిప్లీటెడ్ యురేనియం టు ది ఉక్రెయిన్. సో ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరుగుతున్న తరుణంలో యూకే అనేది ఉక్రెయిన్కి సహాయం చేస్తుంది కదా. సో యూకే రష్యాకి అగెనిస్ట్గా ఉక్రెయిన్కి సహాయం చేస్తుంది. ఇప్పుడు డిప్లీటెడ్ యురేనియం, సో వెపన్స్ అనమాట. యూకే ఏం చేసిందంటే కొన్ని ఆయుధ సామాగ్రిని ఉక్రెయిన్కి సహాయంగా ఇచ్చింది. ఆయుధ సామాగ్రిలో డిప్లీటెడ్ యురేనియం ఉన్నటువంటి ఆయుధాలని ఇచ్చిందనమాట. సో డిప్లీటెడ్ యురేనియం ఈజ్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ ది ప్రాసెసింగ్ క్రియేటింగ్ ఏ ఎన్రిచ్డ్ యురేనియం విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ న్యూక్లియర్ వెపన్స్. మామూలుగా ఈ ఎన్రిచ్డ్ యురేనియం అనమాట. సో ఎన్రిచ్డ్ యురేనియం ఉంటుందా, సో ఈ ఎన్రిచ్డ్ యురేనియంని మామూలుగా అణుబాంబులు వాటిలో యూజ్ చేస్తారు, న్యూక్లియర్ రియాక్టర్స్లో అలానే న్యూక్లియర్ బాంబ్స్లో యూజ్ చేస్తారు. ఈ ఎన్రిచ్డ్ యురేనియం తయారు చేసేటప్పుడు బై ప్రోడక్ట్ ఉంటుంది కదా, బై ప్రోడక్ట్. ఆ బై ప్రోడక్ట్ని ఏమంటారంటే ఈ డిప్లీటెడ్ యురేనియం అంటారు. దానివల్ల ఎక్కువ ప్రమాదం అయితే ఉండదు అన్నమాట. న్యూక్లియర్ బాంబ్స్ అయితే కాదు, బై ప్రోడక్ట్ ఆఫ్ ది ఎన్రిచ్డ్ యురేనియం. ఆ ఉన్నటువంటి వెపన్స్ని అయితే ఉక్రెయిన్కి అయితే ఇచ్చారు. సో ఇన్ కంపారిజన్ టు ఎన్రిచ్డ్ యురేనియం, డిప్లీటెడ్ యురేనియం ఈజ్ ఏ మచ్ లెస్ రేడియో యాక్టివ్. సో మామూలుగా ఎన్రిచ్డ్ యురేనియం కదా, అది చాలా రేడియో యాక్టివ్ అనమాట, ఎక్కువగా ఉంటుంది. రేడియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందులో. కానీ ఈ డిప్లీటెడ్ యురేనియంలో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇట్లా తర్వాత యురేనియంకి సంబంధించి ఇంకా మనం చూస్తే ఇట్ ఈస్ ద ఇన్కేపబుల్ ఆఫ్ జనరేటింగ్ న్యూక్లియర్ రియాక్షన్. సో న్యూక్లియర్ బాంబు ఇప్పుడు హిరోషిమా నాగసాకి మీద వేసిన న్యూక్లియర్ బాంబ్స్ అనేది రేడియో యాక్టివ్ అనమాట. ఎక్కువగా అక్కడ న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ డిప్లీటెడ్ యురేనియంలో ఎటువంటి న్యూక్లియర్ రియాక్షన్ అనేది జరగదు. తర్వాత డెన్సర్ దాన్ ది లెడ్. సో ఇది లెడ్ కంటే డాన్సర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. లెడ్ ఉంది కదా ఎలిమెంట్, దానికంటే ఎక్కువ డెన్స్గా ఉంటుంది. ఇట్ ఈస్ thus ది వైడ్లీ యూజ్డ్ ఇన్ ది వెపన్స్. ఇట్ కెన్ బి యూజువలీ పెనట్రేటెడ్ ఆర్మర్ ప్లేటింగ్. సో ఇది ఆర్మర్ ప్లేటింగ్ ఉంటుంది కదా, ఆర్మర్ ప్లేట్ ఉంటుంది కదా, దానిలో నుంచి పెనట్రేట్ అవ్వడానికి ఇది యూజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఎవరైనా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇట్లాంటి యూజ్ చేసినప్పుడు ఈ డిప్లీటెడ్ యురేనియం వెపన్స్ అనేది యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా దానిలో చొచ్చుకుపోద్ది అనమాట. చొచ్చుకుపోయి శత్రువుని చంపేస్తుంది. అందుకోసం వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత అపార్ట్ ఫ్రమ్ ది యుఎస్, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్, పాకిస్తాన్ ప్రొడ్యూస్ ది యురేనియం వెపన్స్. సో మనకి యురేనియం వెపన్స్, ఈ యురేనియం వెపన్స్ అనేది మేజర్గా యుఎస్, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్, పాకిస్తాన్ అనేవి యురేనియం వెపన్స్ అనేవి, డిప్లీటెడ్ యురేనియం వెపన్స్ అనేవి ఎక్కువగా మేజర్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఈ కంట్రీస్. అంటే యుఎస్ కాకుండా ఈ రిమైనింగ్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇదొకటి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. న్యూస్లో ఉంది, మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి న్యూస్లో ఉంది. ఇదేంటో చూద్దాం. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ recently said that India will continue to support setting up of the 2 marine protected areas in the Antarctica to protect marine life and ecosystem. సో రీసెంట్గా మన ఇండియాకి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎర్త్ సైన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే అంటార్టికాలో 2 మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని అయితే అంటార్టికాలో సెట్ చేస్తారనమాట. సెట్టింగ్ అప్ అంటే బిల్డ్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. 2 మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు ఇండియా తరఫున. అవి ఎందుకంటే అంటార్టికా ప్రాంతంలో ఉన్నటువంటి మెరీన్ లైఫ్ని, సముద్రంలో ఉన్నటువంటి జీవుల్ని కాపాడడం కోసం, ఇంకోటి వచ్చేసి ఎకోసిస్టమ్ని, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మెరీన్ ఎకోసిస్టమ్ని కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఇండియా తరపున ఈ 2 మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎక్కడంటే అంటార్టికా. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలో కాదు, అంటార్టికా కాంటినెంట్లో. సో అంటార్టికా కాంటినెంట్లో అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు అంటార్టికాకి సంబంధించి అంటార్టికాలో ఇండియాకి సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. అవేంటి అంటే ఫస్ట్ వచ్చేసి దక్షిణ గంగోత్రి. సో ఫస్ట్ మొట్టమొదటి తీసుకొచ్చింది ఏంటంటే దక్షిణ గంగోత్రి. సో దక్షిణ గంగోత్రి ఇదొకటి ఉంది. దీని తర్వాత వచ్చేసి మైత్రి. సో మైత్రి, భారతి. సో మైత్రి, భారతి ఇవన్నీ కూడా అంటార్టికాలో ఉన్నటువంటి ఇండియన్ రీసెర్చ్ సెంటర్స్ అనమాట. ఇవన్నీ అంటార్టికా. మనకి ఆర్కిటిక్లో కూడా ఒకటి ఉందన్నమాట. ఆర్కిటిక్లో కూడా రష్యా తరపున ఒకటి మనం తీసుకొచ్చాం. అదేంటంటే హిమాద్రి. సో హిమాద్రి అనేవి ఆర్కిటిక్ ప్రాంతంలో తీసుకొచ్చినటువంటి, మనకి ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషను. అంటార్టికాలో ఉండే దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అనేవి అంటార్టికా. ఆర్కిటిక్లో భారతి, ఈ ఆర్కిటిక్లో హిమాద్రి, ఇవి గుర్తుపెట్టుకోండి.
సో తర్వాత దీనికి సంబంధించి ఇంకా మనం చూసుకుంటే దే సపోర్ట్ క్లైమేట్ చేంజ్. ఈ మెరీన్ ప్రొటెక్ట్ ఏరియాస్ మేజర్గా ఎందుకు, మెరీన్ ఎకోసిస్టమ్ని, మెరీన్ లైఫ్ని కాపాడడం కోసం. దానివల్ల ఏమవుతుంది, క్లైమేట్ చేంజ్ కూడా మెరుగుపడుతుంది అనమాట. సో క్లైమేట్ చేంజ్ అండ్ అడాప్టేషన్ మిటిగేషన్ వైల్ ప్రొవైడింగ్ ది ఎకోసిస్టమ్ సర్వీసెస్. అంటే మిటిగేషన్ చేయొచ్చు, క్లైమేట్ చేంజ్ని కూడా కాపాడవచ్చు అనమాట. తర్వాత ద స్పెసిఫిక్ పర్పస్ ఈజ్ ది లీగల్ అథారిటీ, లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్, మేనేజ్మెంట్ అప్రోచెస్ అండ్ యూజ్ ఆఫ్ అలవెన్స్ ఇన్ ఇండివిజువల్ మెరీన్ ప్రొటెక్ట్ ఏరియాస్ వ్యారీ ఫ్రమ్ ది సైట్ టు సైట్. ఈ సైట్ టు సైట్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. మామూలు అంటార్టికాకి సంబంధించి మన దగ్గర చట్టం ఉంటుంది అనమాట. మన ఇండియా కూడా చట్టం ఉంది. సో మన ఇండియన్ తరపున, ఇండియా నుంచి వెళ్ళిన ఫారినర్స్ ఉంటారు కదా, ఇండియా తరపున వెళ్ళిన వాళ్ళందరూ కూడా అంటార్టికాలో వైలేషన్ చేస్తే మన సుప్రీంకోర్టు అనేది వాళ్ళకి శిక్ష వేస్తుంది అనమాట. దాని గురించి ఇంతకుముందు కూడా నేను డిస్కస్ చేశాను. సో ఇట్లా అంటార్టికా సంబంధించి కొన్ని యాక్ట్స్ ఉంటాయి అనమాట. మనం అంటార్టికా టూర్కి వెళ్ళినప్పుడు ఇష్ట ప్రకారం మనం ఏమంటే అవి చేయకూడదు. అక్కడ ఉన్నటువంటి వాటికి ఆ రూల్స్ని అధిగమించామంటే మనకి సుప్రీంకోర్టు అనేది శిక్ష వేస్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు అంటార్టికా చట్టం కింద శిక్ష వేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకుంటే ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత ఈ అంటార్టికాకి సంబంధించి చట్టాలు ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి. ఇప్పుడు మెరీన్ ప్రొటెక్ట్ ఏరియాస్ తీసుకొచ్చాం కదా, దానికి సంబంధించి ఒక ట్రీటీ ఉంటుంది అనమాట, ఒక చట్టం, ఒక సంధి ఉంటుంది. ఆ సంధి ప్రకారమే అన్ని దేశాలు మలుచుకోవాలి. సో అదేంటంటే యునైటెడ్ నేషన్స్ ఐసీ ట్రీటీ అని చెప్పేసి ఒకటి ఉంది. అదేంటో చూద్దాం. సో ఇట్ ఈస్ ది ఫస్ట్ ఎవర్ ట్రీటీ టు ప్రొటెక్ట్ ది వరల్డ్స్ ఓషియన్స్ లై అవుట్ సైడ్ ది నేషనల్ బౌండరీస్. ఈ ట్రీటీ ప్రకారం ఏంటంటే మన దేశానికి బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి హై సీస్, సముద్రాన్ని, మహాసముద్రాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచంలో మొట్టమొదటి తీసుకొచ్చిన ట్రీటీ అనమాట ఇది. అంటే మన బౌండరీస్, మన దేశ సరిహద్దులు కాకుండా బయట ఉన్నటువంటి సముద్రాల కాపాడు కోసం తీసుకొచ్చిన మొట్టమొదటి ట్రీటీ. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది ప్యారిస్ అగ్రిమెంట్ ఫర్ ది ఓషన్. సో దీన్ని ఏమైనా పిలుస్తారంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఫర్ ది ఓషన్స్, అంటే మహాసముద్రం కోసం తీసుకొచ్చినటువంటి ప్యారిస్ అగ్రిమెంట్ కూడా పిలుస్తూ ఉంటారు. ఇదొకటి. తర్వాత ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్ ట్రీటీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లీగల్లీ బైండింగ్. సో దీన్ని ఎవరైనా ఉల్లంఘన చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ఈ యుఎన్ నేషన్స్ ఆఫ్ ది ఐసీ ట్రీటీ ప్రకారం, యునైటెడ్ నేషన్స్ హైసీస్ ట్రీటీ ప్రకారం వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటారు. శాంక్షన్స్ అనేవి విధిస్తారు, ఆంక్షలు అనేది విధిస్తారు అనమాట. ట్రీటీ టు ప్రొటెక్ట్ మెరీన్ లైఫ్ ఇన్ ది ఇంటర్నేషనల్ వాటర్స్, అంటే అంతర్జాతీయ సరిహద్దులో ఉన్నటువంటి వాటర్స్ అనమాట. అక్కడ ఏ దేశానికి పవర్ ఉండదు, కానీ హైసీస్ అనమాట, అన్ని దేశాలకి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఎవరు కూడా ఉల్లంఘన అనేది చేయకూడదు అనమాట. ఎవరైనా ఉల్లంఘన చేస్తే వాళ్ళ మీద లీగల్గా బైండింగ్ అనే చర్యలు అనేది తీసుకుంటారు. ఇదొకటి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ప్లాస్టిక్ రాక్ హైబ్రిడ్ అనేది న్యూస్లో ఉంది. ఇది ఎందుకు న్యూస్లో ఉందో, అసలు ఇది వార్తల్లో ఎందుకు ఉంది, దీన్ని ఎక్కడ కనిపెట్టారో చూద్దాం. సో ఏ టీమ్ ఆఫ్ మెరీన్ బయాలజిస్ట్ డ్యూరింగ్ ది రొటీన్ మానిటరింగ్ ఆఫ్ ది మెరీన్ లిటర్ సమ్ ఆఫ్ ది రిమోట్ ఇన్ ది అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఎక్కడంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో హ్యావ్ ఏ స్టంబుల్డ్ అపాన్ ది పీస్ ఆఫ్ రాక్ మేడ్ ఫ్రమ్ ది ప్లాస్టిక్. సో ఇక్కడ మామూలుగా బయాలజిస్ట్ ఉంటారు కదా, ఈ మెరీన్ ఎకోసిస్టమ్ని కాపాడడం కోసం కొంతమంది బయాలజిస్ట్ అనేవాళ్ళు మామూలుగా వాళ్ళు కామన్ దినచర్యలో భాగంగా వాళ్ళు పరిశోధనలు చేస్తున్నప్పుడు దీన్ని కనిపెట్టారు అనమాట. ప్లాస్టిక్ హైబ్రిడ్ అని చెప్పేసి, ప్లాస్టిక్ రాక్ అని చెప్పేసి ఒక రాక్ అనేది కనిపెట్టారు. అది ఎలా ఫామ్ అవుతుందంటే ప్లాస్టిక్ నుంచి రాయి అనేది ఫామ్ అవుతుంది, రాతి శిల అనేది ఫామ్ అవుతుంది అనమాట. ప్లాస్టిక్ నుంచి ఈ రాక్ అనేది ఫామ్ అవుతుంది. సో అందువల్ల దీని వల్ల అయితే కనిపెట్టారు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో. ద రాక్ విచ్ వాజ్ డిస్కవర్డ్ ఆన్ ఏ బీచ్ ఆన్ ది అవేస్ ఐలాండ్. సో అవేస్ ఐలాండ్ ఈజ్ ది ఫస్ట్ సచ్ ఫైండ్ ఫ్రమ్ ది ఇండియా. సో ఇది ఎక్కడ కనిపెట్టారంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి అవేస్ ఐలాండ్, అవేస్ అని చెప్పి ఒక ద్వీపంలో దీని అయితే కనిపెట్టారు. ఈ రాక్ అనేది ప్లాస్టిక్ నుంచి అయితే ఫామ్ అవుతుంది అనమాట. ఇది మొట్టమొదటిసారి మన ఇండియాలో కనిపెట్టడం మొట్టమొదటిసారి. సో తర్వాత దీనికి సంబంధించి ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ నోన్ యాజ్ ది ప్లాస్టిక్ గ్లోమెరేట్. సో దీన్ని ఏమని పిలుస్తారంటే, ఈ ప్లాస్టిక్ రాక్ని ఏమని పిలుస్తున్నారంటే ప్లాస్టిక్ గ్లోమెరేట్ అని చెప్పేసి పిలుస్తున్నారు. ద రాక్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ది శాండ్, రాక్ ఫ్రాగ్మెంట్స్, షెల్స్, అదర్ మెటీరియల్స్ హెల్డ్ టుగెదర్ బై ప్లాస్టిక్ రిజల్టింగ్ ఏ ప్లాస్టిక్ రాక్ హైబ్రిడ్. ఇక్కడ చూడండి, ఈ రాక్ అనేది ప్లాస్టిక్ నుంచే కాకుండా ఇంకా మనకి శాండ్, ఇసుక నుంచి, రాక్ ఫ్రిగ్మెంట్స్ అంటే చిన్న చిన్న రాతి శిలల నుంచి, తర్వాత షెల్స్ కావచ్చు, షెల్స్ ఉంటాయి కదా, ఏమైనా జీవులు చనిపోయినప్పుడు షెల్స్ కావచ్చు, అదర్ మెటీరియల్స్, ఇవన్నీ ప్లాస్టిక్తో మిక్స్ అయ్యి ఈ రాక్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అందువల్ల దీన్ని ప్లాస్టిక్ రాక్ హైబ్రిడ్ అని చెప్పేసి పిలుస్తున్నారు. అంటే ప్లాస్టిక్ ప్లస్ హైబ్రిడ్ అంటే రిమైనింగ్ థింగ్స్ కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి. సో ఇట్ ఈస్ ఏ న్యూ ఫార్మ్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ డిస్క్రైబ్డ్ బై ది సైంటిస్ట్ ఇన్ 2014. మామూలుగా దీన్ని 2014 సంవత్సరంలోనే సైంటిస్ట్ కనిపెట్టారు. అంటే ప్లాస్టిక్ పొల్యూషన్కి ఇది న్యూ ఫార్మ్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని చెప్పి చెప్తున్నారు. అంతే కదా, ప్లాస్టిక్ అనేది పొల్యూషన్, మళ్ళీ ఏం చేస్తున్నారు, న్యూ ఫార్మ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఇక్కడ మళ్ళీ క్రియేట్ అవుతుందని చెప్పేసి దీని అయితే కనిపెట్టారు. ఇప్పుడు ఫైనల్గా దీని వచ్చేసి అండమాన్ ఐలాండ్లోని అవేస్ ఐలాండ్లో, సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి అవేస్ ఐలాండ్స్లో దీని అయితే కనిపెట్టారు. ప్లాస్టిక్ రాక్ హైబ్రిడ్ అయితే కనిపెట్టారు. ఇది ప్లాస్టిక్ రిమైనింగ్ మెటీరియల్స్తో కలిసి ఏర్పడుతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్స్ ఏమన్నాయి ఒక్కొక్కటి క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఇలానే ప్రతిరోజు ఈ క్లాస్ని ఫాలో అవుతూ నోట్ చేసి పెట్టుకోండి. మీకు యూపీఎస్సీ దగ్గర నుంచి అన్ని ఎగ్జామ్స్కి ఇవి చాలా వరకు కూడా మీకు హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ ఆల్.